హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్గా అవ్వాలండి. చూసారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇవైతే పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడైతే బోన్లెస్ చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, పెరుగు ఒక కప్పు, కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని ఒక నిమ్మ చెక్క అయితే పిండేసుకుందాం. ఇవి బాగా కలుపుకొని సిమ్లోనైతే పెట్టి మూత అయితే పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడైతే రైస్ తీసుకుందాం. బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం ఆయిల్ పోసి బిర్యానీ స్పైసెస్ అయితే వేసి మరిగించుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాం. ఒక 80% కుక్ అయ్యేదాకా రైస్ అయితే ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఈ రైస్ని స్ట్రైనర్తో తీసి 80% ఉడికాక ఈ కుక్ అయ్యే చికెన్లోనైతే వేసేసుకుందాం. చూసారు కదా చికెన్ కూడా కుక్ అయ్యింది. ఈ 80% ఉడికిన రైస్ని అయితే వేసేసుకోవాలి. చూసారు కదా రైస్ అంతా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కలర్ఫుల్ కోసమని కొంచెం గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశాను. ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేశాను. పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారు కదా, అందుకని ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయింది. చూసారు కదా వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.